కుప్పం మున్సిపల్ చైర్మన్ గా సెల్వరాజు ఎన్నికయ్యారు. అప్డేట్స్ మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు లైవ్ లో. మనోహర్. లక్ష్మీదుర్గ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపల్ ఎన్నికలు ఈవేళ చైర్మన్ ఎన్నిక జరిగింది. అఖండ మెజారిటీతో చైర్మన్ అభ్యర్థిగా సెల్వరాజు ఎంపిక చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ విజయోత్సవ సంబరాలు అనేది కని విని ఎరుగని రీతిలో కుప్పం నియోజకవర్గానికి సంబంధించి 4 మండలాల నుంచి కూడా భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు కుప్పానికి చేరుకొని ఇక్కడ విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 2021లో ఇక్కడ కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నేపథ్యంలో ఏ విధంగా ఎన్నికలు నిర్వహించింది, ఆ ఎన్నికల్లో కూడా 6 కౌన్సిల్ స్థానాల్లో గెలుచుకున్నటువంటి టీడీపీ ఆ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా వైసీపీ నుంచి చేరికలు అనేది పెరిగినటువంటి నేపథ్యంలో ఎవరైతే చైర్మన్ అభ్యర్థిగా పనిచేసినటువంటి డాక్టర్ సుధీరు పార్టీకి కావచ్చు, అదేవిధంగా కౌన్సిల్ పదవి కావచ్చు, చైర్మన్ పదవికి అన్నిటికీ రాజీనామా చేయనటువంటి నేపథ్యంలోనే ఈవేళ ఇక్కడ ఎన్నికలేనిది అనివార్యమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నేతృత్వంలో ఇక్కడ ఈ ఎన్నిక కార్యక్రమాన్ని విజయోత్సవ ర్యాలీ జరుపుతున్నటువంటి పరిస్థితి. మరి అప్పటికి ఇప్పటికీ ఏంటి తేడా, ఈ ఎన్నిక ఈ విజయం పట్ల ఇక్కడ టీడీపీ శ్రేణులు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఏంటి? ఈరోజు మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో ఎంత అరాచకమైన పాలన రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అలాగే కుప్పంలో కూడా మున్సిపాలిటీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి జరిగితే కుప్పం వరకు పెండింగ్లో పెట్టి రాష్ట్రం మొత్తం మంత్రులు కావచ్చు, పోలీస్ యంత్రాంగాన్ని అంతా పెట్టి విధ్వంసకరం చేసి తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద, నాయకుల మీద, ఆఖరికి ఆడవాళ్ళ మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని లాఠీ చార్జ్ చేసి దుర్మార్గమైన ఎలక్షన్ ఆ రోజు చేయడం జరిగింది. అధికారుల సహకారంతో విత్రాలు కూడా దొంగతనంగా చేయడం జరిగింది. అన్నీ చేసి కుప్పం మున్సిపాలిటీని దొడ్డి దారిలో వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మేము ప్రయాణం చేయాలనుకుంటున్నామని చెప్పనేసి రమారమి 1200 కోట్ల రూపాయలతోటి ఈరోజు కుప్పం మున్సిపాలిటీని భారతదేశంలోనే మోడల్ మున్సిపాలిటీ కింద తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు రూపొందించారు. సింగపూర్కు సంబంధించిన కంపెనీ ఏదైతే అమరావతికి డిజైన్ చేసిన కంపెనీ ఉందో ఆ కంపెనీ ప్రతినిధులను పంపించి ఇక్కడ సర్వే చేయించి దానికి సంబంధించి ప్రణాళికలు కూడా మొత్తం రూపొందిస్తున్నారు. ఇవన్నీ చూసి కుప్పంని ఆల్రెడీ అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్లస్ చాలామంది వాళ్ళలో కూడా మేము గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు అభిమానం, కాబట్టి స్థానిక పరిస్థితుల్లో కొంతమంది అటు ఇటు వెళ్ళటం జరిగిందని చెప్పి మళ్ళీ మేము ఆయన కోసం మా కుప్పాన్ని ఇంత అభివృద్ధి చేస్తున్నాం, మా కుప్పం ముద్దు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు కోసం పనిచేయడానికి మేము వస్తామని చెప్పేసి రావటం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు ఎన్నిక జరిగింది. ఎన్నికల్లో ఘన విజయంతో తెలుగుదేశం పార్టీ కైవసం సెల్వరాజు గారిని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది. ఘన విజయంతో ఆయన మున్సిపల్ చైర్మన్గా చేసుకోవడం జరిగింది. ఇదే అభివృద్ధికి తొలి మెట్టు అని చెప్పి భావిస్తున్నాం. కుప్పం మున్సిపాలిటీని రాబోయేటటువంటి 100 సంవత్సరాల అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. దానికి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన సెల్వరాజు గారు, ఇతర కౌన్సిలర్స్ అందరూ కూడా బాధ్యత తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం. మోడీ గారి ప్రోగ్రాం అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక సమావేశం కూడా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులు అంతా కూర్చొని కుప్పం మున్సిపాలిటీకి ఏం చేయాలనుకుంటున్నాను అనేది వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేస్తారు. ఆ విధంగా కుప్పం మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీ కింద తీర్చిదిద్దడానికి మేము కృషి చేస్తాం. అంటే వైసీపీ 14 మంది బలం ఉన్నటువంటి వైసీపీ, టీడీపీ కేవలం 10 మంది బలం ఉన్నటువంటి నేపథ్యంలో ఈవేళ ఈ ఎన్నిక టెన్షన్తో కూడుకున్నటువంటి పరిస్థితుల్లో మీరు గెలుపు పట్ల ఎట్లా భావిస్తారు? అంటే అక్కడి నుండి ఇక్కడికి వచ్చి మీకు ఎలా సపోర్ట్ చేశారు? మేము చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి మంత్రాన్ని మాత్రమే వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ అభివృద్ధిలో చిరస్థాయిగా మీరు నిలిచిపోవాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడిస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకి సూచించాం. వాళ్ళు సంతోషంగా చంద్రబాబు నాయుడు గారు చేసే ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మేము మా భాగస్వాములయ్యే అదృష్టం మాకు దక్కిందని చెప్పనేసి సంతోషంగా వాళ్ళు వచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపడం జరిగింది. ఇక్కడ సురేష్ గారు చెప్పండి. అంటే గతంలో మనం చూసాం మున్సిపాలిటీ ఎన్నికల్లో 2021 జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇంత ఫ్రీగా జరగలేదు. అంటే వన్ సైడ్గా అక్కడ అధికార పార్టీ ప్రతిపక్షాన్ని అణసివేసేటువంటి ధోరణిలో ఆ రోజు ఎన్నికలు జరిగితే ఈవేళ ఇంత ఫ్రీగా మీ టీడీపీలో ఇంత ఫ్రీగా ఎన్నికలు జరగడం పట్ల మీరు ఎట్లా భావిస్తున్నారు? సార్, ఇదే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా. గత ప్రభుత్వం అధికారం చేజించుకోవాలంటే అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు అన్నీ చేసి అధికారం దక్కించుకోవచ్చని చెప్పి నిరూపించింది. కానీ మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం
అధికారం అనేది కేవలం అధికార దర్పంతో కాదు, ప్రజలకు చేరుకోవటం ద్వారా, ప్రజలకు మనం ఏం చేస్తామని తెలియజేయడం ద్వారానే మనం సాధించుకోవచ్చు. ప్రజాస్వామ్యం అంటే, నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఇది అని చెప్పి నిరూపించిన రోజు ఇది. మన ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి క్లియర్ కట్గా డివిజన్ చూపించిన ఒక ఘనమైన రోజుని ఈ రోజుగా మేము అందరం భావిస్తున్నాం. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అయితే కళ్ళల్లో వాళ్ళు చేసిన అరాచకాలని తట్టుకోలేక, వాళ్ళు పెట్టిన బాధలను తట్టుకోలేక ఆయన ఆ రోజు ప్రజాస్వామ్యం కూని అయిపోతుందని ఏ విధంగా అయితే బాధపడి కళ్ళల్లో నీళ్లు కార్చాడో, ఆ రోజే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా కంకణం కట్టుకున్నారు. మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తీసుకొస్తాం, కానీ ఈసారి వచ్చేది బాధతో కాదు, ఆనందంతో, ఆనంద బాష్పాలు వచ్చేటట్టు చేస్తామని చెప్పి కంకణం కట్టుకున్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్త ఈ రోజు దాన్ని నిరూపించారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా ఈ రోజు వాళ్ళందరి విజయంగా దీన్ని భావిస్తూ వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకున్నాం. మీరు చెప్పండి. 2021లో ఆ రోజు జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కేవలం 6 స్థానాల్లో అతి కష్టం పైన టీడీపీ గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఇంత ఫ్రీగా వైసీపీని మీరు ఆహ్వానించి ఎన్నికలు నిర్వహించడం ఎట్లా చూస్తారు? సార్, ఆ రోజు వాళ్ళ గెలుపు అప్రజాస్వామికం, వాళ్ళు దౌర్జన్యాలు, దోపిడీలు, దుర్మార్గాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఓట్లేసి గెలుపుతున్నారు. ఈరోజు అభివృద్ధి, మనం ఓట్లేసిన ప్రజలకి మనం మంచి చేయాలని, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వైసీపీలో గెలుపొందినా కూడా మన కుప్పం ప్రాంతాన్ని అభివృద్ధి కోసం సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఇది లక్ష్మీ దుర్గ ఏదైతే ఈవేళ కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు సొంత మున్సిపాలిటీలో టీడీపీ అఖండ భారీ మెజారిటీతో ఈ మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థిగా గెలుపొందడం, పాలక వర్గాన్ని చేజిక్కోవడం పట్ల ఇక్కడ టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంబరాలు కూడా నిర్వహించుకున్నటువంటి దృశ్యాలు అయితే మనము చూస్తున్నాం. థ్యాంక్ యూ మనోహర్.